మధ్యలో సర్రని శబ్దం ముస్సుని పాము పడిగి కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాడు. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చిన్న పాకింది, కిచకిచ వణికాను, పాముకి తగిలింది, గడగడలాడాను, పైకొచ్చింది, ఇద్దరపోయాను, కిటకిటలెట్టింది, ఇక మొగపడ్డాను, తోకదిలేసి పరిగెత్తాను, తోటదిలేసి రోడ్డెక్కాను, చెట్టెక్కాను, పుట్టెక్కాను, గట్టెక్కాను, మెట్టెక్కాను, ఎక్కడికంటే ఎక్కడికొచ్చి కాలోయాలు చుట్టేసిందయ్యో. ఒట్టి పిరికోడోరేయో పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరేయో పాము చూసి బిగుసుకుపోయాడు, కర్ర తెస్తానన్నాడు, కుర్రమంటూ వెళ్ళాడు, మామిడి బొమ్మ గలగల ఊగాడు. చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో, ఎంతసేపైనా రాలేదు బావయ్యో, కొరకొర కొరకొర కోపం వచ్చిందో. ఏంటి చూసుకునేది దాని బాగా ఒట్టి తిరుగుతుంట. ఇక మళ్ళీ మీ పావు సంగతి మాకు ఎందుకు, ఆ పావు సంగతి అని చెప్పి రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో, రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో పాపలు చూసి గురుమలాడాను, మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయో, సెట్టకు వచ్చి గిరగిర నవ్వాడు, సంచిలో నుంచి ఓ పాము తీశాడు, రూటు వాయించి ఆడించి చూపాడు, మెలమెల పైకం కమ్మిందో. ఏంటి మీ బావ పావులాడించుకుంటున్నారా? మరైతే ఆ రోజు పావు చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు చూస్తా ఆ రోజు భయపడింది పావు చూసి కాదు, మరి నేను చూసా నీ అమ్మ పడదా తర్వాత ఏమైంది?